వైసీపీ హయాంలో నిధుల దుర్వినియోగమయ్యేలా ప్రభుత్వ పథకాలను రూపకల్పన చేశారని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ అన్నారు. మంత్రి ప్రతి పనిలోనూ కోట్లాది రూపాయలను పక్కదోవ పట్టించారని ఆరోపించారు. తల్లిని చెల్లిని పట్టించుకుని వ్యక్తి ఎలాంటివాడో రాష్ట్రంలోని ఆడపడుచులు గ్రహించి తగిన గుణపాఠం చెప్పారని శ్రీనివాస్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తూ పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని హామీ ఇచ్చారు. ఆ కోడగుడ్డు మీద ఈడు అందమైన ముఖాన్ని నవ్వుతున్నాడో ఏడుతున్నాడో తెలియని ముఖాన్ని వేసుకుని సరఫరా చేసినటువంటి ఒక దౌర్భాగ్యకరమైనటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. కాబట్టి ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి ప్రభుత్వాన్ని అభినందించండి. రాబోయే రోజుల్లో మీరింత మద్దతుని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకు ఒక నైతిక స్థైర్యాన్ని మీరు పెద్ద ఎత్తున మద్దతు ఇవ్వడం ద్వారా ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని సందర్భంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అప్పులు పాలైపోయి లక్షల కోట్ల అప్పులు తెచ్చి దోచేసుకుంది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. ఇవాళ నిధులు కొరత ఉన్నది పెద్ద ఎత్తున ఈ రాష్ట్రానికి. కేంద్రం పెద్ద ఎత్తున సహకరిస్తోంది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో, చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం ఈవేళ పురోగమిస్తుంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు.